దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం వాక్యం చదువుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు అసలు మ్రాను మీద వేలాడడం అంటే, శిలువు మీద వేలాడడం అనేది శాపం. అది మీకు తెలుసా? అది శిలువు మీద వేలాడడం అనేది శాపం. యేసయ్య నీకోసము నా కోసము సర్వ మానవాళి కోసము శాపగ్రస్తుడయ్యాడు. తెలుసా ఆ విషయం నీకు? దేవునికి స్తోత్రం. సర్వ మానవాళి కోసం యేసయ్య అబ్రహాము పొందిన ఆశీర్వాదం మనకి ఇవ్వాలంటే, అబ్రహాముకి దేవుడు తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం, అదే ఆశీర్వాదం మనకి ఇవ్వాలంటే సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు శిలువు మీద మ్రాను మీద వేలాడాలి. ఇప్పుడు ఎవరైతే ఆయన నీ శాపము నా శాపము మనందరి శాపము శిలువు మీద ఆయన మీద వేసుకున్నాడు, సర్వ మానవాళి పాపం శాపం అంతటిని. అర్థమవుతుందని నేను చెప్పేది? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా శిలువు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా ఇదిగోనైనా యేసయ్యా నీవు దేవుడిగా నేను నమ్ముతున్నానయ్యా. చూడలే అయ్యో సరిగా వినపడుతుందా? శిలువు దగ్గర పెట్టుకుని నీవు దేవుడిగా నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, యేసయ్యా ఇదిగోనైనా నా ప్రతి పాపాన్ని క్షమించయ్యా అని నువ్వు అడిగితే నీ శాపమంతా కూడా ఆయన మీదకి వెళ్ళిపోతుంది. శిలువు మీదకి, శిలువు మీద ఉన్న ఆశీర్వాదం అంతా కూడా మనకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడయ్యా అంటే మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు ఆయన. ఆమేనానండి. యేసయ్య ఎందుకు వచ్చాడయ్యా శిలువు మీద కంటే మనల్ని స్వస్థపరచడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మన బలహీనతలను ఆయన భరించాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మ్రాను మీద వేలాడిన ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడు అంట. దేవునికి స్తోత్రం. అంటే శిలువు మీద వేలాడిన ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడు. ఆ శాపాన్ని యేసయ్య ఎందుకు వేసుకున్నాడంటే మన కోసమే ఆయన మీద వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ యొక్క మరో చోటన చూసుకుంటే ద్వితీయోపదేశ కాండము ఆ యొక్క 21వ వచనం, 21వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఓ థ్యాంక్ యూ జీసస్. 21, 23. మ్రాని మీద చనిపోయిన వాళ్ళు అంటే శిలువు మీద చనిపోయిన వాళ్ళు శవము రాత్రి దాకా కూడా దాని మీద ఉంచకూడదంట. వాక్యంలో ఉంది. మరి యేసు ప్రభువు వారు శిలువు మీద మరణించినప్పుడు రాత్రి దాకా ఉంచారా? ఉంచలా. అరిమతై యోసేపు వెళ్ళి ఆ యొక్క రోమా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క శరీరాన్ని తనకిమ్మని అడిగి మరి తెచ్చుకుని తన కోసం తొలిపించుకున్న సమాధిలో యేసు ప్రభువారిని సుగంధ ద్రవ్యాలతో సమాధి చేయించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సుగంధ ద్రవ్యాలతో ఎవరికి చేస్తారో తెలుసా? ఆ దినాల్లో సుగంధ ద్రవ్యాలతో సమాధి చేయాలంటే ఒక వ్యక్తి గవర్నమెంట్లో ప్రముఖమైన ఒక అధికారి అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక రాజ కుటుంబం అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. యోసేపు ఐగుప్తులో తన తండ్రి చనిపోయినప్పుడు యాకోబుని సుగంధ ద్రవ్యాలతో సమాధి చేయమని ఆజ్ఞాపిస్తాడు యోసేపు. దేవునికి స్తోత్రం. అంటే ఒక రాజరిక ఆ యొక్క రీతిలో యేసు ప్రభు వారికి సమాధి కార్యక్రమం జరిగింది. దేవునికి స్తోత్రం. అంటే ఒక రాజ కుటుంబంలో చనిపోయిన వ్యక్తికి ఎలా జరిగిద్దో అలా చేయించాడు దేవుడు, తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. మ్రాను మీద మరణించిన వాడిని రాత్రి వరకు కూడా మ్రాను మీద ఉంచకూడదంట, శిలువు మీద. దేవునికి స్తోత్రం. మ్రాను అంటే శిలువ. అమ్మ అర్థమవుతుందా? మరి యేసయ్యని సిలువేశారు కదా, యేసయ్యని వేసిన శిలువ ఎంత ఎత్తు ఉంటుందంటే సుమారుగా 13 అడుగులు ఎత్తు. సుమారుగా ఎంతండి?
13 అడుగులు ఎత్తు అంటే ఇదిగోండి ఆ పోలు ఉందో చూసారా, ఆ పోలు కంటే ఇంకొక అడుగు ఎత్తు ఎక్కువ, ఇంకొక అడుగు ఎత్తు. ఎడలిపు ఎంత అంటే సిలువ ఎడలిపు ఆ యొక్క 8 అడుగుల ఎడలిపు. దేవునికి స్తోత్రం. సిలువ బరువు ఎంత అంటే 150 కేజీలు. దేవునికి స్తోత్రం. అయ్యా మీరందరూ గతంలో ముఠా పని చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ ముఠా పనులు చేశారు కదా. మహా అయితే గట్టిగా ఎంత బరువు మోస్తాడు మనిషి? అయ్యా 100 కేజీలు మోస్తారు. అది ఎంత దూరం మోస్తారు? ఎక్కడికమ్మా? ఏ కిరణా కొట్టు? అక్కడికా? ఇంకేముండదు, మనిషి ఎలా పడి ప్రాణమే పోతుంది తేడా వస్తే. యేసు ప్రభు వారిని 150 కేజీల పక్షి శిలువతో సుమారుగా 6 కిలోమీటర్లు, సుమారుగా 6 మైళ్ళు అంటే ఇంకెక్కువ, 6 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం మోపించారు. మళ్ళీ ఆ దారి కూడా ఎలాంటి దారి అంటే రాళ్ళు, రెప్పలు, భయంకరమైన ముళ్ళు, భయంకరమైంది అనమాట. ప్రభువు కూడా సొమ్మసిల్లిపోయాడు మొయ్యలేక. తెలుసా మీకు అవసరం? ఆయన కూడా మొయ్యలేక పడిపోయాడు. సిలువ చాలాసార్లు పడింది యేసు ప్రభు వారి మీద. చివరికి ఆయన పడిపోతే ఆయన మళ్ళీ లేపి మళ్ళీ మోపించారు, మళ్ళీ మొయ్యలేకపోయాడు ఆయన కూడా. కారణం ఏంటంటే ఆయన కూడా ప్రస్తుతం ఆ సమయంలో ఎలా ఉన్నాడయ్యా యేసయ్య అంటే? ఎలా ఉన్నాడు? మనుష్య కుమారుడిగా ఉన్నాడు. కరెక్ట్గా చెప్పు. దేవునికి స్తోత్రం. మనుష్య కుమారుడిగా ఉన్నాడు ఆయన, దేవుడిగా లేడప్పుడు. ఆయన కూడా మొయ్యలేక అక్కడక్కడ పడుతుంటే ఒకడు కురోనీడైన సుమేన్ అనే ఒక వ్యక్తి దారిమ్మటి వెళ్తుంటే, అరే కొంత లెక్క ఈ సిలువ నువ్వు మొయ్యి అంటే కొంత లెక్క మోపించారు అతనితో. అతను నా బాబు నా వల్ల కాదండి నన్ను వదిలేయండి అని చెప్పి ఆ తర్వాత అతను వదిలేసి అతను కూడా వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ యేసు ప్రభువారే మోసారు మళ్ళీ ఆ సిలువను. దేవునికి స్తోత్రం. చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం గిలగిల కొట్టుకులాడిపోతాం కదా. కాల్లో ఎక్కడో చిన్న ముళ్ళు దిగితే అమ్మా అంటాం. ఒకసారి అమ్మ అంటారు, అబ్బా అంటారు. ఇక్కడికి వస్తుంది బాధ. అక్కడ దిగితే ముళ్ళు బాధ ఇప్పుడు వాళ్ళకి తెలియదుగా, అవునా? ఇక్కడికి వస్తుంది అక్కడ దిగితే. మరి యేసు ప్రభు వారికి తల నిండా ముళ్ళ కిరీటం, ఒంటి నిండా గాయాలు, రక్తం గారిపోతుంది. అసలు గాయమైన కాడ తడితే ఎలా ఉంటుంది? విపరీతమైన మంట వచ్చేది, ఒళ్ళంతా మంట. ఆయన శరీరం మీద 4840 గాయాలైనాయి అంట. అంటే సుమారుగా 5000 గాయాలైనాయి అంట ఆయన తలకాడి నుంచి అరికాల వరకు. దేవునికి స్తోత్రం. ఎలా చెబుతున్నారా ఈ 2000 సంవత్సరాల క్రితం అంటే? యేసు ప్రభు వారు శిలువ మీద రాణి మీద మరణించిన తర్వాత ఆయన్ని ప్రాత వస్త్రంతో ఆ యొక్క సన్నపు నార బట్టలతో చుట్టి సమాధి చేసినప్పుడు ఆ చుట్టబడిన వస్త్రాల్లో యేసు ప్రభు వారు అదృశ్యమైపోయాడు. కానీ ఆ వస్త్రాలు అక్కడే ఉన్నాయి కాబట్టి ఆ వస్త్రాల్లో చూస్తే ఆ యొక్క సుమారుగా 5000 గాయాలు ఉన్నాయంట ఆ వస్త్రం మీద. సుమారుగా కొన్ని ఆ యొక్క ఎముకలు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈపు మీద కొట్టిన కొరడా దెబ్బలకే వెనకమాల ఎముకలు కూడా కనపడతా ఉండేదంట. ఈపు ఉంటుంది కదా, ఈపు తోలంతా ఊడిపోయి ఎముకలు కనపడతా ఉండేయంట. అందుకే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే సినిమాలో ఒరిజినాలిటీగా తీద్దామని చెప్పి అలా తీస్తే అందులో కూడా ఎముకలు కనపడుతుంటాయి. మీరు చూస్తే యేసు ప్రభు వారిని కొడుతుంటే ఆ యొక్క దెబ్బలు అవన్నీ ఒరిజినాలిటీగా తీద్దాం షూటింగ్ అని తీసినప్పుడు కూడా ఆయనకి సినిమా యాక్షన్ చేసి ఆయనకి ఒక దెబ్బ ఒరిజినల్గా తగిలి ఆ ఒక్క దెబ్బతో ఆయన మారు మనసు పొంది రక్షణ పొందాడు. దేవునికి స్తోత్రం. ఒక్క దెబ్బ తగిలితే ఆయనకి కొరడా దెబ్బ 16 కుట్లు పడితే బాబోయ్, అసలు ఒక్క దెబ్బకే 16 కుట్లు పడి జ్వరం వచ్చేసింది నాకు. అసలు ఎలా భరించాడు ఆయన అంటే డైరెక్టర్ అన్నాడంట, ఆయన పడిన శ్రమల్లో, ఆయన పొందిన శ్రమల్లో కేవలం మనం ప్రపంచానికి 40% మాత్రమే చూపిస్తున్నాము, పూర్తిగా మనం చూపించలేమన్నారంట. దేవునికి స్తోత్రం. అంత భయంకరంగా చూపిస్తేనే సగం కూడా అవ్వలేదన్నమాట. దేవునికి స్తోత్రం. మరి నిజంగా సర్వ మానవాళి కోసం, నీ కోసం, నా కోసం, మనందరి కోసం రాణి మీద వేలాడాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. నీ శాపము, మన శాపము, మనందరి శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చేశాడు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే 23:5 చదవండమ్మా. 23:25 అనుకుంటా, అంతేనా? 23:25 5వ వచనం, అంతేనమ్మా? 5. అయితే నీ దేవుడని యెహోవా
బిలాము మాట వినాలనుకుండేను గనుక దేవుడైన యెహోవా నీ దేవుడని యెహోవా ప్రేమించును గనుక నిన్ను ప్రేమించను గనుక దేవుడైన యెహోవా నీ దేవుడని యెహోవా నిమిత్తము ఆ శాప నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసి ఆశీర్వాదముగా చేసెను. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీల మీద ఉన్న శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా చేశాడు. అక్కడ ఇశ్రాయేలీలు అబ్రహాము సంతానం కాబట్టి నీ మీద నా మీద ఉన్న శాపాన్ని ఆశీర్వాదంగా చేశాడు. ఎందుకంటే మనం కూడా మరి అబ్రహాము పొందిన ఆశీర్వాదం మనకు రావాలని ఆయన ఏం చేశాడంటే మ్రాను మీద వేలాడాడంట. దేవునికి స్తోత్రం. ఇంకా క్లియర్గా చెప్తాను. ఒక తండ్రికి 2 పిల్లలు, జాగ్రత్తగానండి. ఒకడేమో కన్నా కొడుకు, ఒకడేమో పెంచుకున్న కొడుకు, దత్తత తీసుకున్న కొడుకు. ఆ దత్తత తీసుకున్న కొడుకు ఎవరయ్యా అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని జనుల్లో నుంచి మారినటువంటి మనమే. సొంత కుమారుడు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలీలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే అబ్బా నాయనా తండ్రి అని పిలుస్తున్నారో అదే మాట మనము పిలుస్తున్నాం, తండ్రి అని దేవుడిని. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు ఏముంది మన తల మీద? యేసు రక్తంతో కడిగేశాడు కాబట్టి సమాన హక్కు ఇచ్చేశాడు మనకి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలకి ఏ వాగ్దానాలు ఉన్నాయో అదే వాగ్దానాలు మనకు కూడా పనిచేస్తాయి. ఎందుకంటే యేసు ప్రభు రక్తం ద్వారా మనకి ఆ వాగ్దానాలు పనిచేస్తాయి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకే యేసయ్య జక్కి ఇంటికి వచ్చినప్పుడు ఏమంటాడు? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్రం. అంటే మనము కూడా అబ్రహాము సంతానమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఆశీర్వదించును. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఆశీర్వదించును. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. మనం ఆశీర్వదించబడతాం దేవునికి ఇష్టమే. ఆమేనానండి. మనం దీవించబడతాం దేవునికి ఇష్టమే. ఆమేనానండి. అసలు దేవుడు ఎందుకు మ్రాను మీదకి ఎక్కాడంటే మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి. అర్థమవుతుందా? అబ్రహాము పొందిన ఆశీర్వాదం మనకు రావడానికే యేసు ప్రభువారు సిలువ ఎక్కవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. లేకపోతే యేసయ్య ఈ లోకానికి రావాల్సిన పని లేదు. అవాదములు చేసిన తప్పుకి సర్వ మానవాళి నశించిపోతుందని చెప్పి సర్వ మానవాళిని రక్షించడానికి మానవ రూపంలోనే ఈ లోకానికి వచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. మానవుడిగానే వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. వచ్చి ఏం చేశాడంటే మానవ జాతి అందరినీ కూడా మ్రాను మీద ఆయన వేలాడదీయబడి, అంటే సిలువ మీద వేలాడి ఆయన మానవులందరినీ కూడా ఆయన రక్షించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ యొక్క అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 30వ వచనం చదువుకుంటే, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 30వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్. మీరు మ్రానును వేలాడదీసి ఆ సంహరించిన యేసును ఆ మన పెద్దల దేవుడు లేపెను. అక్కడ అపోస్తుల కార్యాలు అపోస్తులు ఏమంటున్నారంటే మీరు మ్రాను మీద వేలాడదీసి సంహరించారు యేసు ప్రభుని. ఆయన మన పితరుల దేవుడని యెహోవా దేవుడు తిరిగి లేపాడు. ఎందుకంటే పరలోకంలో యెహోవా దేవుడు దేవుడిగా ఉన్నాడు, భూలోకంలో ఆయన కుమారుడిగా. అక్కడ సింహాసనం మీద అక్కడే ఉన్నాడు ఆయన, ఇక్కడ సిలువ మీద ఈయన ఇక్కడే ఉన్నాడు. అర్థమైంది? అర్థం కాలేదు మీకు? ఒకవేళ అక్కడ ఆయన లేడనుకోండి, సైతాన్ ఏం చేస్తాడు? అమ్మయ్యా దొరికింది కుర్చీ అని వెళ్ళి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు కాడు. అమ్మయ్యా కుర్చీ నాళ్ళకే. అందుకే అక్కడక్కడే ఉన్నాడు ఆయన, ఇక్కడెక్కడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మ్రాను మీద వేలాడదీయబడిన యేసుక్రీస్తు ప్రభుని, అంటే మ్రాను మీద మరణించిన, సిలువ మీద మరణించిన యేసుక్రీస్తు ప్రభుని ఆ యొక్క తండ్రి అయిన దేవుడు లేపాడు అని ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. అపోస్తులు ఈ మాట అంటున్నారు. ఇదిగో ఆయన లేపాడు. ఆయన ఏమయ్యాడు? ఆయన తిరిగి లేచి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ పాట తీయండి. పాతకాలం అసలు ఎంత అద్భుతమైన పాటలు కట్టారు. బాసిల్లెను మాసిలమణి గారు, ఏబి మాసిలమణి గారు మావులోళ్ళు కాదు వాళ్ళు లేరు. వాళ్ళు మన తాతల టైంలో ఆయన నడిపించిన నానావా, బాసిల్లెను, సిలువలో పాపశ్యమ, అందాల తార అరిదించే నా కోసం, ఇవన్నీ ఆయన ఏబి మాసిలమణి గారు.
ప్రసంగ చక్రవర్తి అని బిరుదంట ఆయన గురించి పాస్టర్ గారే ఆ కాలంలో ఆయనకి. దేవునికి స్తోత్రం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం కూడా ఆశీర్వాదం. ఆమేనానండి. బాసిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాప క్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలువరిలో ట్రాక్ నిలబెట్టు. ఉషారా నించితివి, బాసిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాప క్షమా. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎంత బాధ, ఎంత విలపించాడంటే పట్టుకో. ఆయన మన కోసం సొమ్మసిల్లిపోయాడు కూడా. ఆయన ఈరోజు సబ్జెక్ట్ అసలు సొమ్మసిల్లిపోవడం గురించి వాక్యం. సొమ్మసిల్లిన వానికి అది తర్వాత ప్రభు చిత్తం అయితే ఆ తర్వాత చెప్తాను. సిలువులో ఆయన మనందరి కోసం కూడా కొన్నిసార్లు దారిలో సిలువు మోస్తున్నప్పుడు పడిపోయాడు. ఆయన సిలువులోకి వెళ్ళాక కూడా ఆయన్ని సిలువులో సిలువ వేస్తున్నప్పుడు, సిలువు మీద వేలాడుతున్నప్పుడు ఆయనకి సాధారణంగా మనకి ఎప్పుడు సొమ్మసిల్లిపోతాం మనం. నిన్నేమి దెబ్బలు కొట్టక్కర్లేదు, నిన్నేమి గాయపరచక్కర్లేదు, నిన్నేమి చేయక్కర్లేదు. ఒక రోజు అంతమానం నువ్వేం తినకుండా ఉండు చాలు, ఉత్తినే సొమ్మసిల్లిపోతాం. ఏం తినకుండా ఉంటే చాలు. అర్థమవుతుందా? నిజంగా ఆయన అల్లాడిపోతా ఉన్నాడు. ఆయన దాహంతో దాహం అని కూడా యేసుప్రభువు వారు రాసిన సందర్భం. కానీ వాళ్ళంట చేతి చెరిగిన రోమా సైనికులు, ప్రపంచంలో రోమా సైనికులు లాంటి కర్కోటకులు ఇంకొకరు అంత భయంకరమైన వ్యక్తులు అంట. అందుకే పేతురు గారు యేసుప్రభువు వారిని బంధించి తీసుకెళ్తుంటే భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు పేతురు గారు? చాలా భయపడ్డాడు. ఒకవేళ ఏం చేస్తారో వీళ్ళని చాలా భయపడ్డాడు. చివరికి పేతురు గారిని కూడా సిలువేశారు. ఆయన కూడా తెలుసా మీకు? పేతురు గారిని కూడా మొదటిసారి అబద్ధం ఆడాడు యేసుప్రభువు నాకు తెలియదని. తర్వాత దేవుని పరిచర్యకి, దేవుడు పునరుద్ధానంలో తిరిగి లేచిన తర్వాత, వాళ్ళందరినీ దర్శించిన తర్వాత ఒక ప్రాంతానికి, ఒక దేశానికి వెళ్ళాడు పేతురు గారు. వెళితే ఆయన ఏమన్నాడంటే, నా ప్రభువుని నిలువుగా సిలువేశారు, నేను అర్హుని కాదు, నన్ను తలకిందులుగా వేసుకోండి అన్నాడంట. ఆయన అప్పగించుకున్నాడంట. చూడండి ఎలాంటి త్యాగమో. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారి శిష్యులందరూ కూడా హతసాక్షులు అయిపోయారు. ఒక్కరు తప్పనిచ్చి. ఎవరో ఒకరు, యోహాను, ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఒక్కడే ముసలోడయ్యేదాకా బతికాడు. ఆయన్ని కూడా చంపేద్దామని చాలా ట్రై చేశారు. నూనెలో పడేశారు, ఆ యొక్క పద్మాసు దీపంలో పడేశారు, ఆ యొక్క అక్కడ చచ్చిపోతారు ఆకలితో, అక్కడ సావలా. నూనెలో పడేశారు, అక్కడ సావలా. చివరికి ఆయన పండు ముసలోడైపోయేదాకా కూడా బతికి అంటే ఇందులో ఒక మర్మం ఏంటంటే, దేవుడు నీ ఆయుష్కాలం పెంచితే నీ ఆయుష్కాలం అయ్యేదాకా నిన్ను ఎవరు ఏం చేయలేరు. ఆమేనండి. యశో ఒకవేళ దేవుడు మనల్ని విడిచిపెట్టేసి మన మీద ఫోకస్ లేకుండా ఉందనుకోండి, ఇక అప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. మనకి ఉన్నది ఏంటంటే ఈ దినాల్లో బయట వాళ్ళకి లేనిది ఏంటంటే దేవుని కాపుదల. దేవునికి స్తోత్రం. మన శుక్రవారం కూడా చెప్పాను, యెహోవా నా కాపరి. దేవుడు నీకు కాపరిగా ఉన్నప్పుడు ఏమైందంటే, నీ ఆహారం విషయంలో నువ్వు ఆహారం విషయంలో ఎత్తుక్కోక్కర్లా, ఆయన బాధ్యత వహిస్తాడు. కాపరి ఆహారం నీ దగ్గరకు వస్తుంది, నిన్ను కాపాడతాడు, ఆయన కంచి వేస్తాడు చుట్టూరు, ఆయన దొడ్డులో పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. అదే దేవుడి కాపరిగా లేకోకుండా ఒంటరిగా ఉన్న గొర్రె ఏమైందంటే శత్రువు చేతికి చిక్కిద్ది అనమాట. దేవునికి స్తోత్రం. నాకు ఏలేమి కలగదు, పచ్చి కలిగిన చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన కోసం రాణి మీద వేలాడాడు. దేవునికి స్తోత్రం. తర్వాత మరో మాట చూసుకునే ముందు ఒక మాట చెప్తాను వినండి. మనం అందరూ ఒకటి, యేసు ప్రభువు వారు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు అని అనుకుంటున్నాం, యేసయ్య మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాడని వాళ్ళు చూసుకున్నాం.
మూడోది, ఆయన పొందిన దెబ్బల చేత మనకే స్వస్థత కలుగుతుంది. స్వస్థత కోసం కూడా వచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఇంచుమించుగా ఒక తల్లి అనారోగ్యం పాలైపోయి, ఆ తల్లికి మొత్తానికి బ్లీడింగ్ ప్రాబ్లమో లేకపోతే ఇంకోటో తెలీదు. ఆ మనిషి చిక్కిపోయి ఎండిపోయి, ఆ మనిషి బాగా, ఆ యొక్క మనిషి అంతా కూడా పేషెంట్ లాగా అయిపోయి దుర్వాసన వచ్చేస్తుందంట ఆమె దగ్గర. ఇంచుమించుగా అంత పిల్లోడు ఉన్నాడు ఆ తల్లికి. ఈ పిల్లోడు అంత పిల్లోడు, సందీప్ అంత పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడు ఈ తల్లిని తీసుకుని బస్సుల్లో అటు ఇటు చాలా హాస్పిటల్కి, అన్ని చోట్లకి, ఎవరు లేరు ఇంకా వాళ్ళకి, పేదోళ్ళు అన్ని చోట్లకి తిరిగేసిన తర్వాత ఎక్కడా పని అవ్వపోయేసరికి యథార్థంగా జరిగింది ఈ స్టోరీ. యథార్థంగా జరిగింది. అన్ని చోట్ల తిరిగిన తర్వాత చివరికి ఆ తల్లిని బస్ ఎక్కించుకుని పిల్లోడు, అమ్మ దామ్మ అని మెల్లిగా చేపట్టుకుని, ఎక్కడో ఒక ఊర్లో పాస్టర్ గారు ఉన్నారంట, అక్కడ ఇదిగో దేవుడు అద్భుతం చేస్తున్నారు, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్దామని బస్సులో వెళ్తుంటే, బస్సులో వాళ్ళందరూ కూడా ఆ పిల్లోడిని, రే చూడడానికి ఏళ్ళు లేవు, నువ్వు ఎక్కడ తీసుకెళ్తున్నావు ఈ అమ్మాయి పేషెంట్ లాగా ఉంటే దిగరా బస్సు అని చెప్పి ఆ పిల్లోడిని నెత్తిమే మొట్టికేలు పొడిచి ఆ బస్సులో నుంచి ఆ తల్లిని ఆ పిల్లోడిని కూడా దించేశారు. అయినా సరే మొత్తానికి ఆ పిల్లోడు ఎలాగో మెల్లిగా ఒక ప్రాంతానికి, కృష్ణా జిల్లాలో ఒక మందిరం దగ్గరికి, ఓ పాస్టర్ గారి దగ్గరికి, ఆ చర్చికి తీసుకెళ్ళాడు ఆ తల్లిని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కాదు, ఇది ఒక 20 సంవత్సరాల క్రితం జరిగింది. ఇది దేవునికి స్తోత్రం. 20 సంవత్సరాల పైనే అయింది. చర్చికి తీసుకెళ్తే వాళ్ళ ఫెలోషిప్ చర్చ్ వాళ్ళది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాళ్ళు స్వాట్లో ప్రార్థన చేసి విడిపిస్తారు దురాత్మల నుంచి. ఫెలోషిప్లో ఏం జరిగిద్దంటే, ఎవరన్నా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, పేషెంట్లుగా ఉన్న వాళ్ళు ఎవరన్నా వచ్చారనుకోండి, దురాత్మ పట్టిన వాళ్ళు వచ్చారనుకోండి, చర్చిలో ఓ చోటన సాపేసి, వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళమ్మ, ఇదిగో నీ పాపాలన్నీ గుర్తుకొచ్చి, నీ పాపాలన్నీ ఒప్పుకో, పశ్చాత్తాపడు, దేవుడి దగ్గర క్షమాపణ అడుగు, యేసయ్యా నా ప్రతి పాపాన్ని క్షమించండి అని అడుగు అని చర్చిలో పక్కన కూర్చోబెడతారు. ఆ తల్లిని అలాగే కూర్చోబెట్టారు. మొత్తానికి ఏమో గుర్తుకొచ్చిన పాపాలన్నీ ఒప్పుకుంటుంది పేషెంట్గా ఉన్న ఆ తల్లి. ఒక మధ్యరాత్రి కాల సమయంలో ఒక నల్ల తుంగముద్దులాగా ఉన్నది ఒకటి, ఈ మనిషి లోపల నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్టు కనపడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ తుంగముద్దు లాంటిది ఈ మనిషిలో నుంచి బయటికి వెళ్ళిపోయిందో వెంటనే ఆమెకు స్వస్థ వచ్చేసిందండి. దేవునికి స్తోత్రం. స్వస్థ వచ్చేసి, అయ్యగారు అని అర్ధరాత్రులు అరుతుందండి. నాకు స్వస్థ వచ్చేసిందండి. నా శరీరం అంతా మార్పు వచ్చేసింది. ఇంతకుముందు ఉన్నట్టుగా లేదు, నాలో నాకు అర్థమైపోతుంది, నాకు చాలా మార్పు వచ్చేసిందండి. ఇదిగో దేవుడు నన్ను స్వస్థపరిచాడండి అని ఆ తల్లి సంతోషపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నిజంగా అనారోగ్యాల బాధలు ఎంత బాధలయ్యా. సాధారణంగా ఎవరైనా పేషెంట్లు ఉన్నారనుకోండి, పెద్ద పేషెంట్లు అనుకోండి, పేషెంట్లు అనకమాలు తిరిగి వాళ్ళు పేషెంట్లు అయిపోతారు. వాళ్ళ పేషెంట్లు ఎలాగో వాళ్ళకి ఉంచండి, వాళ్ళ హాస్పిటల్కి తిప్పేవాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళ పేషెంట్లు అయిపోతారు. నేను ఎక్కడ చూశానంటే, నేను మా మామగారి విషయంలో చూశాను, కొండయ్య గారి విషయంలో. నేను ఎప్పుడు ఎవరి విషయంలో ఈ బాధలు పడలా. హాస్పిటల్లో ఇటువరకు ఆయనకు బాగోనప్పుడు 22 రోజులు హాస్పిటల్లో ఉంటే, అటు ఇటు జంగారెడ్డిగూడు, ఏలూరు తిరగలేక నా ప్రాణం మీదకి వచ్చేది. ఆ డొక్కు బండి వేసుకుని, స్టార్ సిటీ బండి, అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని. బాబో ఈ బాధ ఏంట్రా బాబు, ప్రభా ఎప్పుడు, అయ్యా ప్రభా నాయన ఎప్పుడు ఇలాంటి బాధలు ఎప్పుడు రానియొద్దు. హాస్పిటల్ బాధలు బాధ కూడా వేసింది నాకు. ఇలా ఎక్కువగా హాస్పిటల్లో ఉండే పరిస్థితి రానియొద్దయ్యా. ఏలూరు నుంచి మళ్ళీ గుంటూరు వెళ్ళాను. గుంటూరులో అక్కడ ఎంత వారం రోజుల చివరికి దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు ఆయన్ని. కానీ అప్పుడు అనుకున్న, అమ్మో హాస్పిటల్లో ఉన్న వాళ్ళు చాలా. అందుకే మీరేం చేయాలి ఇప్పుడు? ఎందుకు చెప్తున్నా నీ మాట? ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేషెంట్ల కోసం, వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందని నేను చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాధిగ్రస్తులను జ్ఞాపకం చేసుకుని ఆయన, అయ్యా స్వస్థపరచండి అయ్యా అని అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మొన్న రోజు నేను హాస్పిటల్ కాడ ఈయనకి ప్రార్థన చేద్దామని వెళ్ళినప్పుడు, వెంకటేశ్వరరావు గారికి ప్రార్థన చేయడానికి, ఆ వార్డులో చాలామంది పేషెంట్లు ఉన్నారు. వాళ్ళందరి కోసం ఒక్క క్షణం చేతులు పైకెత్తి ఒక్క క్షణం ఆ వార్డులో ఉన్న పేషెంట్లు అందరి కోసం ప్రార్థన చేశాను. ఒక్క క్షణం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసిన తర్వాత ఆ వార్డులో గిరగిరమని ఒక్క దెబ్బతో అటు మొత్తం అంతా తిరిగి అందరు పేషెంట్లు తల మీద చేసుకుంటే చిన్న ప్రార్థన చేసి అందరికీ మళ్ళీ వచ్చాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. వాళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కాదు, అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది. మరి ఎందుకయ్య గారు ప్రార్థన చేశారు? ఎందుకయ్యా ప్రార్థన చేశారంటే, మరి అదే యేసయ్య ప్రేమ.
ఆమేనానండి. యేసయ్య ప్రేమ అదే. నేను కామరకోట ఆరాధనకి వెళ్తుంటే ఒక అతను బండి ఆగిపోయి నడిపించుకెళ్తున్నాడు. ఆయన బొట్టెట్టుకున్నాడు, హిందువులాగా ఉన్నాడు ఆయన. నేను వెళ్ళి పాంప్లెట్ ఇచ్చాను ఆయనకి. ఏమైందండి, పెట్రోల్ అయిపోయిందా అని అడిగి. పెట్రోల్ కాదండి, ఇదేదో తేడా వచ్చింది, ఆగిపోయిందని అన్నాడు. దగ్గరగా కామరకోటకి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఆగిపోయిందంటే అది సుమారుగా ఒక 5 కిలోమీటర్ల పైన యువతల. సరే ఓ పని చేయండి, బండి మీరు ఎక్కండి, నేను వెనమాల నుంచి నెట్టుతానని చెప్పి కాలుతో దగ్గర కామరకోట దాకా నెట్టుకెళ్ళి కామరకోట ఒక మెకానిక్ షెడ్ దగ్గరికి వెళ్ళాక అక్కడ అతను వదిలి అప్పుడైపోయాను ఆధారం. నేను దేవునికి స్తోత్రం. నాకే చాలా బిజీగా ఉంది, నేను వెళ్ళేది దేవుని పని కోసం. నిన్నెక్కడ తీసుకెళ్ళరా బాబు, నేను వెళ్తాకే అలా అక్కడ. దేవునికి స్తోత్రం. వెంటనే నేను ఇది అలా నెట్టుకుంటే వెళ్తుంటే నేనేమన్నానంటే, అయ్యా నేను పాస్టర్ గారిని అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈలోపు ఎదురుగా ఒక లారీ వస్తుంది. లారీ మీద ఏమనుందో తెలుసా, గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. మనం చేసే కార్యం మంచి కార్యము దేవుడికి ఇష్టమైంది. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి కూడా మనం ఏం చేయాలంటే సహాయము చేయాలి. అది యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆ యొక్క 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుంటే 1 పేతురు 2:24. ఓ థ్యాంక్ యూ జీసస్. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి అమ్మా నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మ్రోసుకొనెను. దేవునికి స్తోత్రం. మన పాపముల విషయమై ఆయన ఏం చేశాడంటే మన పాపాలన్నీ కూడా ఆయన రాను మీద మోసాడంట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మన ఇంట్లో వాళ్ళే కనీసం నా కోసం ఒక కొరడ దెబ్బ తినవా అంటే తింటారా? తినరు. దెబ్బలు తిన్నా నీకోసం. నీ పిల్లలు కూడా తినరు నీకోసం. అవునా కాదా? నిజంగా ఏదన్నా సరిగా ఏదన్నా సమస్యలు ఇలాంటి దెబ్బలు ఇలాంటి సమస్యలు అయితే జనాలు పారిపోతారు ఎటోళ్ళటు. ఏదో డబ్బులు 4 రూపాయలు అడిగితే ఇస్తాను కానండి, దెబ్బలు తినమంటే ఎవరు తింటారా? పెద్దోళ్ళు ఒక సామెత ఉంది, ఏమంటారంటే తిండి కాడ ముందు ఉండాలంట, దెబ్బలాట్ల కాడ వెనమాల ఉండాలంట. ఇప్పుడు ఆయన అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఎందుకు కారణం? తినే కాడ ఆలస్యంగా వెళ్తే ముక్కలన్నీ తినేస్తారు, ఊరిపి ఉంటుంది అక్కడ, ముక్కలేమి ఉండవు. దెబ్బలాట్ల కాడ ముందు వెళ్తే ముందు ఎవడెళ్తాడు ఆడికే ముందు దెబ్బపడద్ది. తెలుసా నీకు ఆ విషయం? దెబ్బలాట్ల కాడ ముందు వెళ్తే వాళ్ళకి సంబంధం లేని వాళ్ళకి కూడా దెబ్బలు పడతాయి. ఒక్కోసారి గొడవ రేజ్ అయితే అవునా, మధ్యలో వెళ్ళిన వాళ్ళకి కూడా దెబ్బలు పడతాయి. దేవునికి స్తోత్రం. మన సందర్భం గుర్తొస్తుంది. అవి అవునా కాదా? మనకు సంబంధం లేని వాళ్ళు కూడా ఒక్కోసారి ఏమైందంటే పొరపాటున దెబ్బలు పడతాయి. గొడవ ఎలాంటిదంటే ఆడి గొడవలో ఎలా ఉంటుందంటే ఇరు వర్గాల వాళ్ళు కోపంతో ఏం చేస్తారంటే ఎవరెవరిని కొట్టుకుంటున్నారో తెలీదు, పొరపాటును కూడా దెబ్బలు పడతాయి. దేవునికి స్తోత్రం. అందుకే ఏమంటారంటే తిరే కాడ నువ్వు ముందు ఉండాలంట, దెబ్బలాటల్లో వెనకమాల ఉండాలంట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మన పాపాలన్నీ కూడా ఆయన రాణి మీద మోసుకున్నాడు. మన కోసం ఎవ్వరూ చేయలేని త్యాగం యేసయ్య చేశాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నిజంగా ఆయన ప్రేమ చాలా చాలా గొప్పది. అందుకే ఈ రోజున అనేక మందిరు, కొంతమందికి కిందాక నేను ఇంకా కొంతమంది సహోదరులకి పాంప్లెట్ ఇస్తా, నా స్టోరీ ఏంటి అని చెప్పి వేరే వాళ్ళకి కూడా పర్లేదండి, ఏదైనా పర్లేదు, ఈయన పర్లేదు, మేము చదువుతాం అన్నారు. నాకెంత ముచ్చటేసిందో. అమ్మో, ప్రజల్లో చాలా మార్పు. వాళ్ళ పైగా మన హిందూ సోదరులు బొట్లు పెట్టుకుని ఉన్నారు, వాళ్ళ పక్కన కొంతమంది మాళ్ళు కూడా వేసుకుని ఉన్నారు, 2 ఉన్నారు. ఈయన పర్లేదు మేము చదువుతాం అంటున్నారు వాళ్ళు. అమ్మో, నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వేం చేయాలంటే మన పాపాలన్నీ దేవుడు రాణి మీద మోసాడు. దేవునికి స్తోత్రం. ఆ విషయం నీకు అర్థమైతే నువ్వు ఆశీర్వదించబడిపోతావు. ఆమేనానండి. అర్థం కానని చెప్పు ఎలా ఉంటుందంటే నీ భారం దిగదు. నీ భారం ఎలా ఉంటుందంటే నీ భారం నువ్వే మోయాలి. ఇది నీకు అర్థమైంది అనుకో, నీ భారం నువ్వు మోయక్కర్లా. ప్రయాసపడి భారం మోసుకూర్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా కాడి తేలిగ్గా ఉంది కాబట్టి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం.
లేదు నా కాడి నేనే మోసుకుంటానయ్యా, నా సమస్యలు నాయేనయ్యా, నా ఇబ్బందులు నాయేనయ్యా, నా సమస్యలు ఎప్పుడు పోతే అప్పుడు దాకా నేను మోస్తానే ఉంటానే అన్నావు అనుకో, నీ సమస్యలు పోవేక. ఎప్పుడు దాకా పోవో? నా నోటితో నేను అనకూడదు కాబట్టి నీ నోటితో అనిపించాను. అయ్యి అవునా? నా సమస్యలు నేనే మోస్తానంటే అవి మనం పోయినా అవి పోవు. కానీ అందుకే మనం ఏం చేయాలంటే మన సమస్యలన్నీ ప్రభు అయిన యేసయ్య మీద మోపితే ఆయన ఏం చేస్తాడంటే మన మీద ఉన్న కాడిని ఇరిచేస్తాడు ఆయన. ఆమేనండి. మన మీద ఉన్న కాడి ఎప్పుడైతే ప్రభు ఇరిచేస్తాడో మన కాడి తేలికైపోద్ది. దేవునికి స్తోత్రం. మన కాడి నెమ్మదిగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. ఇక నీకు అంతా కూడా భారం ఉండదు. నీకు ఎటెల్లా నెమ్మదిగానే అనిపిస్తుంది. ఆమేనానండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక వ్యక్తి ఇంచుమించుగా అన్ని చోట్లకే తిరిగింది. 12 సంవత్సరాల మట్టి రక్తస్రావం రోగంతో బాధపడింది. అనేక మంది వైద్యుల దగ్గర తిరిగిందంట. ఆమె తిరిగి మరింత సంకట పడిందంట. అంటే దానికి అర్థం ఏంటంటే మరింత నీరసం పడిపోయింది, మరింత వ్యాధిగ్రస్తురాలైపోయింది. నీ సంకటములు కుదుర్చువాడు ఆయనే అని ఉంది. దేవునికి స్తోత్రం. నీ వ్యాధులు కుదర్చగలిగిన వాడు ఆయనే. చివరికి ఆవిడికి ఒక ఆశ కలిగింది. ఏంటో ఆశ? లోకాసు వార్త 8వ అధ్యాయం అనుకుంటే, బహుశా ఆ మాట తీయండి. ఏం ఆశ కలిగిందంటే ఆమెకి? ఆ లోకాసు వార్త 8వ అధ్యాయము 43వ వచనం చదవండి. 8:43. ఓ థ్యాంక్ యూ జీసస్. త్వరగా 8:43. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఎవని చేతనైనను స్వస్థత నొందనదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయిను. దేవునికి స్తోత్రం. అంటే సాధారణంగా ఒక 4 రోజులు, వారం రోజులు జబ్బు వస్తేనే, ఏనండి జాగ్రత్తగా, ఒక్క 4 రోజులు జ్వరం వస్తేనే మనం ఏం చేస్తాం? అంతే కదా, కట్టపోయింది, నీరసం పడిపోతాం. రెండోది ఏం చేయాలి? జ్వరం వచ్చిన వాళ్ళు నోరు కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. 4 రోజులు జ్వరం వస్తేనే మనం నోరు కట్టుకుంటాం. ఎలాగ? ప్రభా 4 రోజులు అయిందయ్యా అన్నం తిని, ఏం తింటాగలేదయ్యా. కరెక్ట్గా జ్వరం వచ్చినప్పుడే చట్నీ తినాలనిపిస్తుంది, జ్వరం వచ్చినప్పుడే మాసం కూర తినాలనిపిస్తుంది. కానీ తింటే జ్వరం మళ్ళీ రేజ్ అయింది. 4 రోజులు నోరు కట్టుకోవడానికి చాలా లోతుకి వెళ్తుంది. ఏనండి జాగ్రత్తగా, చాలా ఇబ్బంది పడిపోతాం మనం. 12 సంవత్సరాలు ఏడ్చిందంటే. ఎన్ని సంవత్సరాలండి? రక్తస్రావ రోగంతో 12 సంవత్సరాలు. ఇక మనిషి పాలిపోయి, మనిషి చిక్కిపోయి, మనిషి ఎండిపోయి, ఆ బాధ భరించలేక అనేక మంది వైద్యుల దగ్గర తిరిగి ఆ ఆస్తి అంతా కూడా అయిపోయి, కొన్ని జబ్బులు వస్తే ఆస్తులు చాలు. ఇంకా మనం దేవుని కృప ఉంది. ఆమేనానండి. దేవుని కృప ఉంది కాబట్టి మనకి దేవుడు ఆయన రెక్కల చాటున భద్రపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. కొన్ని జబ్బులకి ఆస్తులు చాలవు. ఆ ఆస్తులన్నీ అయిపోయిన చివరికి ఎవరో జనాలు అనుకుంటుంటే ఎన్నంటే ఏమని? యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడు, యేసయ్య స్వస్థతలు చేస్తున్నాడు, యేసయ్య చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు, యేసయ్య కుష్ఠరోగులు స్వస్థపరుస్తున్నాడు, యేసయ్య అనేకమైన మేలులు చేస్తున్నాడు అని ఎందంటే యేసయ్య గురించి. దేవునికి స్తోత్రం. యేసయ్య అద్భుతాలు చేస్తాడా చేయడా? రాత్రి నిన్న చలి బాగా ఎక్కువగా ఉంది కదా, నిన్న సాయంకాలం లో జ్వరం లాగా అనిపించింది నాకు. తెల్లారేసరికల్లా జ్వరం వచ్చేద్దాం అనిపించింది. అప్పటికి ఓ బెల్ల వేసుకున్నాను, కానీ జ్వరం రేజ్ అయిపోద్ది తెల్లారేసరికల్లా అనుకున్నా. కానీ దేవుడు అద్భుతంగా తెల్లారేసరికల్లా ఆయన పరిచారకుడికి, ఆయన సేవకుడికి డ్యూటీ ఉంది కాబట్టి ఒక్క దెబ్బతో దేవుడు స్వస్థపరిచేశాడు. దేవునికి స్తోత్ర. తెల్లారేసరికల్లా ఆ యొక్క తెల్లారాక లేచాక వెళ్ళి గబగబా టీ తాగి గబగబా రెడీ అయ్యి హాయిగా బండి వేసుకుని ప్రార్థనకే వెళ్ళిపోయి ఆరాధన చూసుకుని వచ్చి మళ్ళీ ఈ ఆరాధన చూసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. యేసయ్య అద్భుతాలు చేస్తాడు, నువ్వు నమ్మాలి. నేను అనుకున్నాను, ప్రభా నన్ను స్వస్థపరిచయ్యా అని అనుకున్నా. ఎప్పుడు అనుకున్నాను? ఎప్పుడైతే కొంచెం లోచరం అనిపించిందో నిన్న సాయంకాలం, అప్పుడే అనుకున్నా ఈ మాట.
ప్రభువా నన్ను స్వస్థపరిచాయి అనుకోండి, వెంటనే దేవుడు పూర్తిగా బలహీనతను తీసేశారు. దేవునికి స్తోత్రం. మరి ఒక్కరోజు కాదండి, 4 రోజులు కాదు, వారం కాదు, 12 సంవత్సరాలు ఏడ్చిందంట ఆ తల్లి. అమ్మ ఎన్ని సంవత్సరాలు? 12 రోజులు కాదు. అసలు ఎవరికైనా విశ్వాసం ఉంటుందో 12 సంవత్సరాలు బాధపడితే? ఎంత విశ్వాసం ఉందో చూడండి యేసయ్య మీద ఆ తల్లికి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. అందరూ మేము అలసిపోలేమయ్యా. అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు. దేవుని స్తోత్రం. మళ్ళీ డైరెక్ట్గా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుని అడగలామా? యేసయ్య దినాల్లో యేసయ్య వీధులమ్మటే ఆయన పరిచర్యకి తిరుగుతుంటే తండాలుగా జనాలు ఆయన్ని వేల కొలది జనాలు వెంబడించేవాళ్ళు. దేవునికి స్తోత్రం. వేల కొలది ప్రజలు వెంబడిస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఎక్కడుంది? ఎక్కడుంది? సినిమా టికెట్లో బుకింగ్లో దూరిన వాళ్ళు ఎప్పుడన్నా ఉన్నా అన్నారు చేతుల పైకి ఎత్తండి. బుకింగ్లో ఎలా ఉంటుంది పరిస్థితి? ఒక్కోసారి ప్రాణాలే. ఒకసారి మా నాన్నగారు, నేనైతే చిన్నోడిని కదా బేగా టికెట్లు ఇస్తారని సినిమా బుకింగ్లో నన్ను పంపించాడు సమరసింహారెడ్డి సినిమాకి. పంపిస్తే వాళ్ళందరూ నలిపేస్తుంటే అందులో ఇరుక్కుపోయారు. ఆ బుకింగ్లో ఇరుక్కుపోతే, బాబు టికెట్లు ఏమో కానీ మా పిల్లడు ఉన్నాడు, రండి బాబు బయటికి అని వాళ్ళందరూ లాగటమే. టికెట్లు వద్దు ఏమొద్దు కదా అని చెప్పి జనాలు లాగటం. ఎందుకంటే పిల్లడు పోయేటట్టున్నాడు సినిమా ఏమో కానీ. దేవుని స్తోత్రం. వాళ్ళందరినీ జనాలు బయటికి లాగి మళ్ళీ నన్ను బయటికి లాగేసరికి ఈ వాచ్ ఇదంతా కూడా ఊడిపోయింది మా నాన్నగారికి. చేతిలో ఉన్న వాచ్ ఇదంతా. దేవుని స్తోత్రం. నిజంగా అలాగా బుకింగ్లో ఎలా ఉంటుందో అలా ఉంది యేసుప్రభు వారి దగ్గర జనాలు. దేవుని స్తోత్రం. ఎలా చెప్తున్నారే ఈ మాట అంటే, యేసయ్య 5 రొట్లు 2 చేపలు ఎంతమందికి పెట్టాడు ఆయన? స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది పురుషులు అంటే అక్కడ తిన్నది. 5,000 మంది కాదు, 5,000 మంది పురుషులు. అంటే దానికి అర్థం ఏంటంటే 5,000 కుటుంబాలు. ఈ కాలంలోనే మనం కుటుంబానికి 4-5 ఉన్నాం. మరి మన తాతల కాలంలో ఎంతమంది ఉంటారు అంటే ఇంచుమించుగా 5,000 × 10 కొడితే 50,000 మంది. అదే మనం ఆ యొక్క తాతల కాలంలో ఇంకా ఎక్కువ మంది కదా, పూర్వం 2,000 సంవత్సరాల క్రితం. అంటే 50,000 మందికి సుమారుగా తక్కువ అనుకుంటే ఒక 50,000 మందికి 1,00,000 మందికి దేవుడు ఆహారం పెట్టాడు అక్కడ. అంటే ఎంతమంది ఉన్నారు యేసుప్రభు వారు వెళ్తుంటే జనం? అర్థమైందా? లక్షల్లో ఉన్నారు యేసయ్య వెళ్తుంటే జనం. ఆ జనంలో ఆయన దగ్గరికి రావడానికి అవకాశం లేక వెనక చాటుగా వచ్చిందంట ఆ తల్లి. చూడండి ఎంత విశ్వాసమో. దేవునికి స్తోత్రం. వెనక చాటుగా వచ్చి ఆ వస్త్రపు చెంగు ముట్టుకుందంట. దేవునికి స్తోత్రం. నిలువుటంగి కదా యేసుప్రభు వారి నిలువుటంగి కదా, పొడిగ్గా ఉంటుంది నిలువుటంగి. వస్త్రపు చెంగు ఇలా పట్టుకోగానే వెంటనే స్వస్థత వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం. చూసారు శక్తి ఎక్కడుంది? పవర్ ఎక్కడుంది? యేసయ్య శరీరంలో పవర్ ఉంది, ఆమేనానండి. యేసయ్య రక్తంలో పవర్ ఉంది, ఆమేనానండి. యేసు ప్రభు వారి వస్త్రంలో కూడా పవర్ ఉంది, ఆమేనానండి. అది యేసు ప్రభు వారి ప్రాత వస్త్రం అని ప్రజలకు ఎలా తెలిసిందో తెలుసా? అది ఖచ్చితంగా యేసయ్య వస్త్రం అని ఎలా తెలిసిందంటే, యేసు ప్రభు వారిని సిలువేసిన తర్వాత దొరికిన వస్త్రం. ఆ వస్త్రం ఎవరు పట్టుకుంటే వాళ్ళకి స్వస్థత వచ్చేస్తుందంట. దేవునికి స్తోత్రం. ఎవరన్నా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు వెళ్ళి అది పట్టుకుంటే స్వస్థత వచ్చేసేదంట. అది ఇప్పుడు మ్యూజియంలో ఉంది అక్కడ, వేరే ఒక దేశంలో. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ ఉంది యేసయ్య వస్త్రం. సేమ్ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమాలో యేసుప్రభు వారు ఆ యొక్క నిలువుటంగి ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన వస్త్రం. దేవునికి స్తోత్రం. యేసుప్రభు వారి నిలువుటంగి కూడా ఉంది ఇప్పటికీ. రాత వస్త్రం ఉంది, నిలువుటంగి కూడా ఉంది. ఆ దినాల్లో యేసుప్రభు వారు ధరించిన వస్త్రం, ఆ నిలువుటంగిని ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ వెనక చాటుగా వెళ్ళి పట్టుకోగానే ఏం జరిగిందంట? చదువమ్మాయి ఒకసారి. వెంటనే ఏమొచ్చింది? ముందు స్వస్థత వచ్చేసింది. లోకాసు వార్త 8వ అధ్యాయం 43వ వచనంలో వెంటనే స్వస్థత వచ్చేసింది. కానీ యేసయ్య ఏమంటున్నాడు? నన్ను ముట్టింది ఎవరో అంటున్నాడు దేవుడు. అక్కడ యేసయ్య
ఎంతమంది ఉన్నారు జనాలు? శిష్యులు ఏమనుకుంటున్నారు అప్పుడు? ఆ శరీరం ఎవరని యేసును అడగగా, యేసయ్య అడగగా అతను, ఆ, మేము ఎరుగమన్నప్పుడు ఆ, పేతురు, ఆ. ఏలినవాడా, పేతురు కొంచెం ధైర్యంగా మాట్లాడేవాడు యేసుప్రభు వారితో. ఎందుకంటే యేసయ్య ప్రధానమైన శిష్యుడు పేతురు. దేవునికి స్తోత్రం. యేసయ్యకి ఆ యొక్క ఎంతో ప్రియమైన శిష్యుడు. ఎక్కువగా యేసుప్రభు వారు ఎటన్నా వెళితే, జాగ్రత్తగానండి, యేసయ్య ఎటన్నా వెళితే యేసుప్రభు వారు వెనమాలు వెళ్ళిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. పేతురు యోహాను వెనమాలు పెట్టుకుని తీసుకెళ్ళేవాడు అంటే యేసయ్య. దేవునికి స్తోత్రం. అందుకే యేసయ్య ఏమన్నాడంటే, ప్రభా యేసయ్య నాయనా, అనేక మంది ప్రజలు నీ వెనమాలు ఉన్నారు కదయ్యా. చదువు. జనసమూహములు దిగ్గరిసి నీ మీద జన సమూహములు, జనం కూడా కాదు, జన సమూహములు కిక్కిరిసి పడుతున్నారంట అక్కడ. ఎందుకు? స్వస్థత కోసం వచ్చేవాళ్ళు కొందరు, రొట్లు కోసం వచ్చేవాళ్ళు కొందరు, దెయ్యాల నుంచి విడుదల పొందడానికి వచ్చేవాళ్ళు కొందరు, తమ బ్రతుకును మార్చుకోవడానికి వచ్చేవాళ్ళు కొందరు, యేసయ్య దగ్గరికి వెళితే యేసయ్య ఏదో ఒకటి మాట్లాడతాడు నాతో అనుకునేవాళ్ళు మరికొందరు. దేవునికి స్తోత్రం. పేతురు అంటున్నాడు, యేసయ్య జనాలు కిక్కిరిసి నీ మీద పడుతున్నారయ్యా. యేసు, ఆ, ఎవడో నన్ను ముట్టెను, లేదు, ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుండి ప్రభావం నాలో నుంచి వెళ్ళిపోయింది అంటున్నాడు యేసయ్య. ఎందుకు యేసయ్యకి తెలియదు అంటారు ఈ మాట ఎవరనేది? తెలుసా తెలీదా? ఆదామా నీవు ఎక్కడున్నావు అన్నాడు. ఎక్కడ? ఏదైనా తోటలో. దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు దేవుడికి, కానీ వాడితోనే చెప్పించాలి. అసలు వాడు ఏం చేశాడో వాడితోనే చెప్పించాలనేది దేవుడి యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తావు కరువేలు పర్వతం మీద అన్నాడు ఒక చోటన దేవుడి స్వరం. ఏం చేస్తున్నాడో దేవుడు తెలుసు. ఇక్కడ చూసుకుంటే ఎవరో నన్ను ముట్టుకున్నారు, ప్రభావం నాలో నుంచి వెళ్ళిపోయింది అంటున్నాడు యేసయ్య. అప్పుడు వెంటనే వణుకుతా వచ్చింది మహాతల్లి. ఎవరో? ఆ స్త్రీ వచ్చి, ఏ స్త్రీ? ఎవరా స్త్రీ? 12 సంవత్సరాలు నానా బాధలు పడి, నానా వేదన పడి, ధనమంతా హాస్పిటల్ ఖర్చు పెట్టుకుని, ఈ రోజులు హాస్పిటల్ ఎక్కువైపోతున్నాయి. చూస్తున్నారా మీరు? గమనిస్తున్నారా? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తెక్కట్టేస్తున్నారు ఎక్కడికక్కడ. జబ్బులు కూడా అలాగే తయారైపోతున్నాయి జనాలకి. హాస్పిటల్ కూడా అలాగే విపరీతంగా కట్టేస్తున్నారు ఎక్కడికక్కడ. ఒకప్పుడు మంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే మనం ఏలూరు పరిగెత్తవలసి వచ్చేది. ఇప్పుడు ఇక్కడే మన ఊర్లోనే మల్టీ స్పెషాలిటీ బోల్ హాస్పిటల్ వచ్చేసింది. దేవునికి స్తోత్రం. మొత్తానికి చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని తిరిగేసేసింది అమ్మా. ఎవరో? రక్తస్రావశ్రీ. ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే ఎంత అయిద్దయ్యా? ఎంత అయింది అమ్మా? తెలిసిన వాళ్ళు చెప్పండారా ఎంత అయిద్దో తెలుసా? ఒక అతను ఏమంటున్నాడంటే, మా అమ్మకు బాగోకపోతే ఇక్కడ ఒక హాస్పిటల్ తీసుకొచ్చామండి. హాస్పిటల్కి తీసుకొస్తే 4 లక్షలు అయిందండి అంటున్నాడు ఒక ఆయన. ఎంత? 4 లక్షలు అంట. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. పేర్లు వద్దులే, మన ఊర్లోనే. పేర్లు చెప్తే మళ్ళీ ఎవరో ఒకరు ఇబ్బంది పడతారుగా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మొత్తానికి ఏమకున్న ఆస్తి అంతా అయిపోయింది. చివరికి ఏమైంది మాట, యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత వచ్చేస్తా అనుకుంది. వెళ్ళింది, ముట్టింది, వెంటనే స్వస్థత వచ్చేసింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నిన్ను ముట్టుకుంటే మహిమా మహిమా ఆరాధనా, ఆరాధనా, రాజులకే రాజువే నీవు, ప్రభులకే ప్రభుండవే. నీవు ప్రభులకే ప్రభుండవే. ఆరాధనా, ఆరాధనా. దేవుని స్తోత్రం. మా తర్వాత ఏమంటుందో ఆ మాట చదివమ్మ, ముగిచ్చేసుకుందాం. ఆ స్త్రీ చూసి వచ్చి వణుకుచూ వచ్చిందంటే ఎలాగొచ్చిందండి? ఇటు చూడండి ఒకసారి. ఎవరు నన్ను ముట్టుకున్నది అని అడిగాడు యేసయ్య. అక్కడ మామూలుగా అడగల. అక్కడ అమ్మ ఇటు చూడండి అందరూ, బాబు నాయంగా చూడండి. అప్పుడు వెంటనే అంత జనాల్లో కూడా వణుకుతా గజ గజ గజ. అప్పటికే చిక్కిపోయింది, పక్క చిక్కిపోయింది, ఎండిపోయింది పాపం. వ్యాధి కదా, 1 రోజు 2 రోజులు కాదు కదా, 12 సంవత్సరాలు ఎండిపోయింది రక్తస్రావం రోగంతో.
చిక్కిపోయింది. వణుకుతా వచ్చి బాబు నేనే బాబు అయ్యా మాట కూడా రావట్లే బాబు, నేనేనయ్యా ఆ బలహీనరాల్ని అని వణుకుతా చెప్పేసరికి నేనేనయ్యా నా బలహీనతను బట్టి ముట్టుకున్నానయ్యా అంటుంది. చెప్పమ్మ, చదువమ్మ. ఆయన ఎదుట వణుకుతా వచ్చి సాగిలపడి నమస్కారం చేసింది అంటే యేసుప్రభు వారికి. ఎందుకోసం యేసుప్రభు వారిని ముట్టుకుందో కారణం చెప్పింది ఆమె. దేవునికి స్తోత్రం. ఎందుకోసం యేసుప్రభు నువ్వు ముట్టుకుంటున్నావు ఈ రోజున? అయ్యా స్వస్థత కోసం. దేవునికి స్తోత్రం. కారణం చెప్పింది. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? అందుకైన వాస్తవానికి పాత నిబంధన ప్రకారం యాజకులు బహిష్టి అయిన వాటిని ముట్టకూడదు. యాజకులు, ప్రధాన యాజకుడు యేసుప్రభు వారు అంటే బహిష్టి అయిన వాళ్ళు, బ్లీడింగ్ అయ్యే వాళ్ళు, ఈ కొన్ని ఉన్నాయి ఈ లెక్కలో పాత నిబంధన గ్రంథంలో. వాళ్ళని ముట్టుకోకూడదు. చనిపోయిన శవాన్ని ముట్టుకోకూడదు. చాలా ఉన్నాయి బైబిల్లో. యాజకుడు ముట్టుకోకూడని కొన్ని. ఆ యొక్క కోడి పందేలేసి తెచ్చిన మాంసం, అంటే చేల్చబడిన మాంసాన్ని యాజకులు తినకూడదు. చాలా ఉన్నాయి కొన్ని లెక్కలు యాజకులు చేయవలసినవి. కానీ ఆమె ముట్టుకున్నా సరే యేసుప్రభు వారు అక్కడ అప్రాశుభ్రాలా, అనవసరంగా నన్ను ముట్టావు కదే, అనవసరంగా నా నియమాన్ని పాడు చేసావు కదే నువ్వు దుష్టురాలా అన్నాడా? మన వాళ్ళు అయితే ఎవరో అలా అంటారు, మరి మన ఏరియాలో వాళ్ళు అలాగే అంటారు. కానీ యేసయ్య ఏమన్నాడంటే, నిజంగా ఆయన ప్రధాన యాజకుడై ఉండి, ఆయన పరిశుద్ధుడై ఉండి కూడా ఆయన ఏమంటున్నాడంటే, ఆయన దేవాది దేవుడై ఉండి కూడా ఆయన ఏమంటున్నాడంటే, చదువు అక్కడ ఏమంటున్నాడంటే, కుమారి. అంత ముసలావుని కూడా ఏమని పిలుస్తున్నాడు యేసయ్య? కుమారి అంటే చిక్కిపోయి ఎండిపోయి పక్క శల్యమైపోయిన వ్యక్తిని కూడా ఏమంటున్నాడంటే యేసయ్య, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము అంటున్నాడు. దేవుని స్తోత్రం. యూదులు ఈ రోజు కూడా వాళ్ళు కనపడితే ఏమంటారు తెలుసా? షలోమ్ షలోమ్. మనమైతే వందనాలు చెప్పుకుంటాం, యూదులు అలా అనరు. షలోమ్, నీకు సమాధానం కలుగును గాక అని అర్థం. దానికి అర్థం షలోమ్ అని యూదులు ఇప్పటికీ అదే చెప్పుకుంటారు. కానీ యేసయ్య ఏమంటున్నాడంటే, సమాధానం గలదానివై పో అమ్మ. ఇప్పుడు వరకు ఆమెకేమి లేదు, సమాధానం లేదు. ఆమెకు వచ్చిన వ్యాధిని బట్టి ఆమెకున్న డబ్బు అంతా అయిపోయింది. ఆమెను పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. నిజంగా వ్యాధిగ్రస్తులు అందుకే చాలామంది ఎవరన్నా టాప్ మని చనిపోయారు అనుకో, ఏమంటారు వాళ్ళని? అబ్బా ఎంత మంచి సాగు చచ్చిపోయాడండి అంటారా? అంటారా అనరా? మా నాన్నగారు చనిపోయినప్పుడు మా పెద్దమ్మ ఒక ఆమె అన్యురాలు, ఆవిడ చూశారు కమ్మా, మీ ఇంటి దగ్గర కూర్చుంది. అప్పుడు రూపాయి బొళ్ళ బొట్టెట్టుకుని కూర్చుంది ఆవిడే, మా పెద్దమ్మ. అయ్యా నాన్నలాంటి సాగు రావాలయ్యా నాకు, అసలు ఎవరితో ఏ చాకరి లేదు, ఏం లేదు, తిరిగితే వెళ్ళిపోయాడయ్యా, అసలు నాన్నలాంటి మరణం రావాలయ్యా నాకు అంటుండేవాడు. అంటుండేదామా. ఎవరన్నా మంచిగా టాప్ మనిషి చనిపోతే జనాలు ఏమంటారంటే, అబ్బాయి ఎంత మంచోడండి అంటారు, అవునా? కానీ ఎవరైనా మంచం మీద ఎవరైనా తీసుకుని అనారోగ్యంతో లేదన్నా వ్యాధులతో లేకపోతే ఏదైనా ఇబ్బందులతో ఎవరైనా ఏదన్నా జరుగుతుంటే ఈ చేసేవాళ్ళు కూడా తీసుకొచ్చేద్ది. అవునా కాదా? వాస్తవం మనం మాట్లాడుకుంటే ఈ చాకరీ చేసేవాళ్ళకి కూడా ఈ ముసలిది ఎన్నాళ్ళైనా సరే, ఇన్ని సంవత్సరాలైనా ఏది ఇంకా వెళ్ళదేంటి, ఇన్ని సంవత్సరాలు బట్టి 10 సంవత్సరాలు బట్టి ఇలా చాకరీ చేసుకుని ఇంకా సావదేంటి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అక్కడక్కడ, అవునా కాదా? అందుకే సాధారణంగా దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన ప్రజలకి ఒకవేళ ఎవరన్నా ఉన్నా లేకపోయినా దేవుణ్ణి ఆశ్రయించిన ప్రజలను దేవుడు విడిచిపెట్టడు. దేవుని స్తోత్రం. ఆయన మన కోసం, మన శాపం అంతటి కోసం, మన పాపాన్ని మన శాపాన్ని రాణి మీద మోసిన దేవుడు మనల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టడుగా. అక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పుడు దాకా ఆమెకి సమాధానం లేదు కాబట్టి యేసయ్య అంటున్నాడు, సమాధానం గలదానం అయిపోమ్మా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అసలు ఎందుకు ఇదంతా జరుగుతుందంటే, యెషయా 53:5 చదువుకుంటే ముగించేసుకున్నాం. యెషయా 53:5. ఓ థ్యాంక్ యూ జీసస్. 53:5 త్వరగా. మన అతిక్రమ క్రియలను బట్టి, అంటే మన పాపాలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. ఏదది పాలయాంచో గారి దేశం ఏది? దక్షిణ కొరియా అయినా. దక్షిణ కొరియాలో పాలయాంచో గారు సేవకుడిగా ఉన్నప్పుడు ఒక ఆవిడికి వాళ్ళ సంఘంలో క్యాన్సర్ వ్యాధి వచ్చిందంట. పాస్టర్ గారు ఏమని చెప్పాడు తెలుసా? అమ్మ ఇంటికి వెళ్ళి నువ్వు ఒక పుస్తకం తీసుకుని
ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది అని 1000 సార్లు రాయమ్మ చదువుకుంటా రాయమ్మ అని చెప్పాడంట ఆయన. ఒక 600-700 సార్లు రాసేసరికి ఆవిడికి స్వస్థత వచ్చేసిందంట ఆవిడికి. దేవునికి స్తోత్రం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు శిలువు మీద నీకు స్వస్థతని, మనకు స్వస్థతని ఇవ్వడానికి వచ్చాడు, మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చాడు. మన శాప పాప దోషాలన్నీ కూడా ఆయన రాణి మీద మోసాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఇదిగో రాణి మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో నీ శాపాన్ని, నా శాపాన్ని, నీ దోషాన్ని, నా దోషాన్ని, సకల మానవాళి దోషాన్ని ప్రభు ఆయన మీద వేసుకున్నాడు. ప్రభా నీకు వందనాలయ్యా, ప్రభా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మా అతిక్రమాన్ని, మా శాపాన్ని నీ మీద భరించావు నాయన. అయ్యా మా కోసం శిక్షను భరించావు నాయన. ఇదిగో నాయన నా ప్రభా, అయ్యా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చిన దేవుడు నీవే నాయన. ఇదిగో నాయన మా కోసం రాణి మీద వేలాడిన దేవుడు నీవే నాయన. అయ్యా మా కోసం మరణించిన దేవుడు నీవే నాయన. మా కోసం రక్తం గార్చిన దేవుడు నీవే నాయన. ఇదిగో ప్రభా, మీరు పొందిన గాయాల చేత మాకు స్వస్థత కలుగుతుందయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ప్రభా నీకు స్తుతులు ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య ఇదిగో నీకు రావలసిన శిక్ష, నాకు రావలసిన శిక్ష రాణి మీద మోసాడు ఆయన. ఇదిగో రాణి మీద నీ కోసం, నా కోసం, సకల మానవాళి కోసం ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. ప్రభా నీకు వందనాలయ్యా, ప్రభా నీకు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. సకల మానవాళి శిక్ష ఇదిగో ఆయన మీద వేసుకున్న దేవుడు ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ప్రభా నీకు వందనాలయ్యా, ప్రభా నీకు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం.